హల్లెలూయా. ఆయన చేస్తున్న కార్యాన్ని బట్టి ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనం సేవించుచున్న దేవుడు దయగలిగిన వాడు. కీర్తన గ్రంథంలో అనేక సందర్భాల్లో మనం చూసుకోగలిగితే యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము నిలుచున్నది. ఆమేన్. హల్లెలూయా. ప్రభు నామాన్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ కీర్తన గ్రంథంలో నుండి 106వ కీర్తన 106వ కీర్తన నలభై 43వ వచనం నుండి 45వ వచనం వరకు అందరూ కలిసి చదువుకుందాం. 106:43 నుంచి చదువుకుందాం. అనేక పర్యాయములో ఆయన వారిని విడిపించెను, ఆయనను వారు తమ ఆలోచనలను అనుసరించి తిరుగుబాటు చేయించు వచ్చిరి. తమ దోషము చేత హీనదశనుంది. ఆయనను వారి రోదనము తనకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను. వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. తన కృప బాహుళ్యమును బట్టి వారిని కరుణించెను. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మదగిన మా తండ్రి, మీ ఘనమైన గొప్ప నామానికి మేము కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు, నీ దివ్య వాక్యాన్ని మేము ధ్యానించడానికి వెళుచుండగా, అనగా నిన్నే ప్రభు మేము ధ్యానం చేయడానికి వెళుచుండగా మాతో మీరు మాట్లాడండి. వినగల చెవులు, గ్రహించగలిగిన హృదయాలు నాయన మందరికి అనుగ్రహించండి. ప్రభు, అల్పుడను నీ పాదధురిని తండ్రి, మీ దాసుని నీ అందు మీరు మరుగుపరిచి ఆత్మాభిషేకముతో మీరు నింపి నీ దాసు నోట నీ వాక్కుంచునని మీరు మాట్లాడండి. నీవెంతైనా నమ్మదగిన దేవుడు కనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తూ నీ కృప మీద ఆధారపడి నీ ఆత్మ సహాయమును కోరి యేసు ప్రభు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభుకు స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మనందరికీ తోడై ఉండునుగాక. ఈరోజు దేవుని యొక్క వాక్య భాగంలో నుండి కీర్తన గ్రంథం 106వ కీర్తనలో 43వ వచనం నుండి మనము చూసుకోగలిగితే ఇజ్రాయేలు ప్రజల యొక్క స్థితిగతుల గురించి ఇక్కడ మనకు కనబడుతుంది. ఒకటి, దేవుడు నీతిమంతులను ఆశీర్వదిస్తాడు. ఆయన సముఖంలో భయభక్తులు కలిగి జీవిస్తున్న వారి ఎడల దేవుడు తన కృపను చూపుతాడు. ఒకవైపున ఒక నాణెమునకు రెండు వైపు ఎలాగైతే ఉంటుందో, ఇక్కడ మనం గమనించినప్పుడు దేవుని యొక్క క్రియలలో కూడా రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి, న్యాయానుసారంగా పనిచేస్తాడు దేవుడు. రెండోదిగా కనికరాన్ని బట్టి ఆయన సహాయం చేస్తాడు. స్తోత్రం. న్యాయానుసరంగానే పదానికి అర్థం ఏంటంటే, ఒకడు దేవుని ఎదుట భయము భక్తి కలిగి జీవిస్తున్నప్పుడు అది న్యాయానుసరంగా అతన్ని దీవించాలి అంతే. ఎందుకంటే అతడు దేవుని యందు భక్తి కలిగి జీవిస్తున్నాడు కనుక. అలాగే ఈనాడు దేవుని యొక్క ప్రార్థన మందిరానికి వస్తున్న వాళ్ళు కూడా దేవుడు న్యాయానుసరంగానే వారిని ఆస్వాదించాలి. అందుకే లేఖనం రాయబడింది, దేవుడు అన్యాయస్తుడు కాడు అని. తన పేరట మనం ఏమి చేసినా మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు అన్న దేవుడు కాడు అని జ్ఞాపకం చేసుకుంటాడు. న్యాయానుసరంగా దేవునికి ముఖమాటం ఉండదు, పక్షపాతం ఉండదు. వీరు వచ్చారు కదా, మనోళ్ళు పర్వాలేదని ఇచ్చే దేవుడు కాడు. తన ఎదుట ఎవరైతే క్రమముగా దేవుని సంధానికి వస్తున్నారో వాటిని చూస్తాడు. న్యాయానుసారంగా దేవుడు దీవించాను కదా. క్రమముగా ప్రార్థన ఎవరు చేస్తున్నారో వాటిని దేవుడు చూస్తాడు. క్రమముగా దేవుని యొక్క మందిరంలోనికి ఎవరు వస్తున్నారో చూస్తారు. స్తోత్రం. గత దినాల్లో మీ జ్ఞాపకం చేశాను. జిమ్ అని ఒక వ్యక్తి దేవుని మందిరానికి వర్కుకి వెళ్ళి కూడా మధ్యాహ్న సమయంలో అందరూ కూడా భోజనం చేసుకుంటే ఈయన మాత్రం భోజనం చేయకుండా దేవుని మందిరానికి వెళ్ళి నడిచొచ్చినప్పటికీ టైం అయిపోద్ది, ఇంకా భోజనం టైం ఉండదు. ప్రార్థన చేయడానికి కూడా సమయం ఉండదు. మందిరానికి వచ్చి అని చెప్పింది ఒకటే అంట, ప్రభువా ఇదిగో నేను జిమ్ వచ్చాను ప్రభువా, అంతే ప్రార్థన, ఇంకేం లేదు. కానీ
నెలలు సంవత్సరాలు జరుగుచుండగా ప్రతి దినము కూడా దేవుని మందిరానికి వెళ్ళి, ఎదుగో ప్రభా జిమ్ వచ్చాను. అంతవరకు ఇంకా ఎక్కువ ప్రార్థన చేయడానికి టైం లేదు కాబట్టి అసలు ప్రార్థన చేయలేదు. ఎదుగో ప్రభా జిమ్ వచ్చాను అంతే. కానీ ఒక దినాన్న తనకు సిక్నెస్ వచ్చి, అనారోగ్యం వచ్చి బాధపడి హాస్పిటల్లో పడి ఉంటే తను చూడడానికి వెళ్ళిన వాడు ఒకడు కూడా లేరు. ఈ పక్కన ఉన్న బెడ్లో ఉన్న వాళ్ళందరూ కూడా పేషెంట్ దగ్గరికి, వారి తాలూకులు అందరూ కూడా బంధువులు కావచ్చు, రక్త సంబంధువులు కావచ్చు, వాళ్ళందరూ వచ్చి దర్శిస్తున్నారు. ఏవో ఫ్రూట్లను తీసుకొచ్చి పెడుతున్నారు, పలకరిస్తున్నారు, వెళుతున్నారు. కానీ ఇతన్ని పలకరించడానికి ఎవరు లేరు. కానీ ప్రభుకు స్తోత్రం కలుగునుగాక. ఆయన న్యాయవంతుడన్న దేవుడు అని చెప్పడానికి ఈ మాట చెప్తున్నాను. కానీ ప్రభు ప్రతిరోజు వచ్చేవాడట. ఎవరి దగ్గరికి? ఈ జిమ్ దగ్గరికి వచ్చి ప్రతిరోజు వచ్చి ప్రభు పలకరించి వెళ్ళేవాడట. స్తోత్రం. కానీ ఆయనే ప్రభు అనే విషయాన్ని ఆయనకి మాత్రం గ్రహించలేదు. కానీ వచ్చి మాట్లాడితే హృదయంలో ఎక్కడ లేని ఒక ఆనందం అనేది కలిగేది. తన శరీరంలో ఎటువంటి బలహీనత ఉన్నప్పుడు కూడా ఆ శరీరంలో ఒక రకమైన ఉత్తేజం అనేది తనకు కలిగేది ఆయన వచ్చి కలిసిన ప్రతిసారి. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. తర్వాత తనకు అర్థమైంది ఇది మరొకడు ఎవరు కారు. ఆయన చెప్పింది ఏంటంటే, ఇదిగో జిమ్. ఆయన కూడా యేసు ప్రభు కూడా ఏం చెప్పేవారు? జిమ్, ఇదిగో నేను యేసును వచ్చానని చెప్పేవాడు. దేవుడు అన్యేస్తుడా? క్రమముగా దేవుని సంధానికి రాకుండా, దేవుని సందుకోలో ప్రార్థన చేయకుండా దేవుడు ఆశీర్వదించాలంటే అలా దీవిస్తాడు. ఇది ఒక క్రమం, ఇది ఒక వే. అయితే దేవుని వాక్యం మనకేం ఘోషిస్తుందంటే, ఇజ్రాయేలు ప్రజల జీవితంలో దేవుడు ఎన్ని అద్భుత కార్యములు చేసినా, ఎన్ని మహత్కార్యములు చేసినా, ఎన్ని సూచక్రియలు చేసినా, వారి పక్షముగా ఐగుప్తు దేశములో తెగుళ్ళు రప్పించి ఐగుప్తులను భయము పుట్టించిన వాడు అంతా కూడా వారి కన్నులారా చూచి, చెవులారా విని, అనుభవిస్తూ కూడా దేవునికి అయిష్టలుగా జీవించారు దేవుని దృష్టిలో. అయితే ప్రభు వాక్యం మనకేం చెప్తుంది? అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించింది. ప్రభుకి స్తోత్రం. ఎన్ని పర్యాయాలు? ఈసారి కాబట్టి దేవుడు ఏదో చేస్తాడండి, ఈసారి కాదు. ఆయన అనేక పర్యాయములు, అంటే ఎవ్రీ టైం, ప్రతిసారి కూడా దేవుడు వారిని విడిపిస్తూనే వచ్చాడు. ఏ సందర్భాన్ని గురించి ఇక్కడ మనకు కనబడుతుంది. అంటాడు, ఏమంటాడంటే, తమ దోషము చేత హీనదశ నొందిరి, అయినను వారి రోదనము తనకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను. దేవునికి ఏ విధంగా వారు ఇబ్బంది కలిగిస్తున్నారంటే, బాధ పెడుతున్నారంటే, వారు చేసిన దోషాలు. ఇజ్రాయేల్ ప్రజలు దేవుని సముఖంలో అక్రమము కలిగి ప్రవర్తించారు, దేవుని దృష్టిలో దోషము చేశారు, దేవుని ఎదుట వాళ్ళు పాపం చేశారు, దేవుని ఎదుట వారు నమ్మలేని పరిస్థితులు ఉన్నారు. ప్రభుకి స్తోత్రం. మనిషి జీవితంలో ఏదో ఒకటి జరిగినప్పుడే సెకండ్ టైం నమ్ముతారు. అలాంటప్పుడు దేవుడు ఇజ్రాయేల్ ప్రజల పట్ల ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎన్ని ఆశ్చర్యకార్యం చేశాడు. ప్రభుకి స్తోత్రం చెప్దాం. దేవుని వాక్యం మనకేం జ్ఞాపకం చేస్తుందంటే, ఇజ్రాయేల్ ప్రజల జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సిన అనేకమైన విషయాలు ఇక్కడ మనకు కనబడుతుంది. దేవుడు వారి జీవితాల ద్వారా మనం నేర్పిస్తున్న పాఠాలు ఇక్కడ మనకు కనబడుతుంది. ఎందుకు వారు వాగ్దాన దేశంలోనికి ప్రవేశించలేకపోయారు? ఎందుకు వారిలో అనేక మంది వాగ్దాన దేశానికి ప్రవేశించకుండా అరణ్యములోనే వారు ఎందుకు నాశనం అయిపోయారు? ఎందుకు వారు చనిపోయారు? వారు నమ్మలే, వారి అవిధేయత చూపారు. కానీ దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. తన నామం బట్టి ఆయన కార్యము జరిగించే దేవుడు అయినాడు. స్తోత్రం. ఈనాడు వరకు కూడా మనము ఒకవేళ సజీవంగా ఉన్నామంటే మన భక్తిని బట్టి కాదు, దేవుడు కేవలం తన దయను బట్టి, తన మహిమని బట్టి, తన కనికరాన్ని బట్టి, తన యొక్క కృపను బట్టి ప్రభుకు స్తోత్రం చెప్దాం, మనందరినీ కూడా ఆయన సజీవంగా నిలబెట్టి ఉన్నాడు. ఒకవేళ మనం నూతన సంవత్సరంలో ప్రవేశించగలము అని అంటే అది కూడా దేవుని కృప కాపుదలను బట్టి మాత్రమే. ప్రభుకు స్తోత్రం. అందుకే మీరు చూడండి, వారి దోషముల చేత వారు హీన దశలోనికి వెళ్ళారు.
ఎన్నిసార్లు చెప్తున్నా సరే వినకపోతే మీరేం చేస్తారు? మీరు ఎంతమంది ప్రేమిస్తారు? ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే ఎంతమంది ప్రేమిస్తారు? ఎంతమంది ఆదుకుంటారు? ఎంతమంది చేర్చుకుంటారు? ఎంతమంది బలపరుస్తారు? ఎంతమంది వాళ్ళ దగ్గరికి వెళ్తారు? మనిషికి ఎలా ఉంటుందంటే చెప్పిన వినకపోతే ఎందుకులే అనేక స్వభావం. కానీ మీరు గమనించండి, దేవుని సముఖంలో ఎన్నిసార్లు వారు దోషము చేసినా, ఎన్నిసార్లు వారు అవిధేయత చూపినా, వారికి కలిగినాక హీన దశను చూసిన వెంటనే దేవుడు వారి పట్ల కనికరం చూపగలిగాడు. స్తోత్రం. అందుకే పదాన్ని మనం చూస్తే 44వ వచనంలో, అయినను వారి రోజునము తనకు వినబడగా. ఒక వైపున దేవునికి కోపం, న్యాయానుసారంగా నేను చెప్పిన మాట అసలు ఏమాత్రం వినటం లేదు, విధేయత చూపటం లేదని ఒకవైపున దేవుని కోపం ఉంది. న్యాయానుసారంగా దేవుని కోపంలో న్యాయం ఉంటుంది. అందుకే దయచేసి అన్నట్టు కూడా దేవునికి అపార్థము చేసుకోకూడదు. ఆయన కోపంలో న్యాయం ఉంటుంది. ఆయన ఎన్నడూ ఎవరిని కూడా విసర్జించే దేవుడు కాడు, విడిచిపెట్టే దేవుడు కాడు, ఎవరిని తృణీకరించే దేవుడు కాదు. ఆ వచనాన్ని మీకు చూపిస్తాను తర్వాత. ప్రభుకి స్తోత్రం. కానీ దేవుని సముఖంలో విశ్వాసులైన మనము మొరపెట్టినప్పుడు అనేక మంది ఎందుకు పొందలేకపోతున్నారు? మన వాక్యం ఎరిగినప్పుడు కూడా ప్రాక్టీస్ చేయట్లేదు, అనుసరించట్లేదు. మనం హైదరాబాద్ వెళ్ళి వచ్చాను, రాత్రి వచ్చాను. హైదరాబాద్ వెళ్ళి ఒక దైవ సేవకుడు, మంచి ఉన్నతమైన హై ర్యాంక్ అభిషేకం కలిగిన ఒక దైవజనుడు వచ్చాను. ఆ కొడుకుకి వెళ్ళాను. అని చెప్పిన వాక్యం ఏంటంటే ప్రే అన్నాడు. అంతే, ప్రార్థన చేయండి అన్నాడు. ఈ దీనదశలో ఉన్నప్పుడు వారు ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా దేవుని సముఖంలో దీనదశలో ఉండి ఆయనకు రోదనము చేశారు, లేదా మొర పెట్టారు, ప్రార్థన చేశారు. నువ్వు ఎటువంటి దశలో ఉన్నా, హీనస్థితిలో ఉన్నా, బలహీనమైన స్థితిలో ఉన్నా, నువ్వు దేవుని సముఖంలో మొర పెడితేనే దేవుడు అద్భుతం చేయగలడు. స్తోత్రం. సందేహములు నీలో ఒకవేళ ఎటువంటి బలహీనత ఉండవచ్చు, దేవుని దృష్టికి ఆయాసకరంగా ఉండొచ్చు. ఏది ఏమైనా నువ్వు ప్రార్థన చేస్తేనే అందులో నుండి విడుదల పొందుకోగలం. అందుకే కదా ప్రార్థన కూడికి రమ్మని చెప్పడం. పాస్టర్ గారి కోసం అనుకుంటున్నారా? ప్రార్థన కూడికి రమ్మని చెప్పేది పాస్టర్ గారి కోసం అనుకుంటున్నారా? కాదు. సంఘ విశ్వాసాల కొరకు ప్రార్థన చేయడానికి పిలుస్తారు. దేవుని సముఖంలో మనం మొరపెడితేనే, దేవుని స్తోత్రం, ప్రభు మనకు వాగ్దానం చేశాడు, అడుగుడి మీకు. చిన్న చిన్న విషయానికే ఆగిపోతే, గత వారం మీ జ్ఞాపకం చేశాను దైవుని వాక్యం. ఎంతమంది జ్ఞాపకం ఉందో మరి? నేనైతే జ్ఞాపకం చేశాను, కానీ మీకు ఎంతమంది జ్ఞాపకం ఉందో మరి నాకు తెలియదు. దావీదు జీవితంలో కొన్ని విషయాలు తెలియజేశాను. నా ప్రాణము నేను నా అరచేతిలో పట్టుకుని ఉన్నా, అయినను నీ ధర్మశాస్త్రం నుండి నేను తొలగిపోలేదంటాడు. చిన్న తలనొప్పి వస్తే చాలు పరుగున వచ్చేస్తారు మందిరానికి. చిన్న బాధ వస్తే చాలు, దేవుని స్తోత్రం, ఇక కారే బుక్ చేసి వచ్చేస్తారు చర్చికి. అవునా? ఏం బ్రతుకు ఇది అసలు! దేవుని సముఖంలో బాధ కలిగిన, నష్టం కలిగిన ప్రభు మందిరానికి ఎవరిస్తాడో చూచుచున్న దేవుడు నీకు ప్రతిఫలాన్ని తగిన ఆశీర్వాదం నీకు ఇస్తాడు. తన ప్రాణాన్ని అరచేతులు పట్టుకున్నాడు. తన శత్రులందరూ కూడా తన ప్రాణం తీయడానికి 4 దిశల వారు చుట్టుకొని ఉన్నారు. అయినా సరే దేవుని సన్నిధిని మానలేదు, భక్తిని విడవలేదు, తన భక్తి జీవితాన్ని విడవలేదు. దానియేలు జీవితాన్ని గురించి జ్ఞాపకం చేశాను. అతను ప్రార్థన చేస్తేనే చంపేస్తామన్నారు. అసలు తీసుకెళ్ళి సింహాల బోనులో పడేస్తామని చెప్పారు. అయినా ఆయన ప్రార్థన చేయడం మానలేదు. పిల్లరా, దేవుని సముఖంలో ఏమి కలిగిన, అందుకే ప్రభు మందిరానికి వచ్చి మనం ప్రార్థన చేయాలి. దేవుని సంధానికి వచ్చి మనం ప్రార్థన చేయాలి. ఐ నో ఎవ్రీ పర్సన్ ఆర్ ప్రేయింగ్ దెమ్సెల్వ్స్ అండ్ పర్సనల్ లైఫ్. వారి వ్యక్తిగత జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేస్తారన్నమాట వాస్తవము, తెలుసు. బట్ అట్ ద సేమ్ టైం వినండి, ఒకరు 1000 మందిని తరిమేదారు లేఖనం సెలవిస్తుంది. స్తోత్రం చెప్పాలి అందరూ. ఒకరు 1000 మందిని తరిమితే ఇద్దరు
అదేంటండి, ఇద్దరు 2000 మందికి తరమాలి. ఒకరు ప్రార్థన చేస్తే ఎంత కార్యమవుతుందో ఇద్దరు కలిస్తే 10 రెట్లు ఎక్కువ అవుతుంది. స్తోత్రం. నీవు నీ ఇంటిలో వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేసుకుంటావు, కాదంటం లేదు. కేవలం 1% మాత్రం నీ జీవితంలో కార్యం జరుగుతుంది. కానీ ఇద్దరు కలిశారనుకోండి, ఇద్దరు కలిసి ఏకభాగం కలిగి, ఏక మనస్సు కలిగి, ఏకాత్మ కలిగి ప్రభుకి స్తోత్రం ప్రార్థన చేస్తే 10 రెట్లు దేవుడు శక్తిని విడుదల చేస్తాడు. స్తోత్రం. మరి ముగ్గురు కలిస్తే ఒకరు 1000 మందిని తరుముతారు, ఇద్దరు అంటే ఒక్కొక్కరు కలుస్తుంటే ఏమవుతుందంటే 10 రెట్లు ఎక్కువ అవుతుంది. సో ముగ్గురు కలిస్తే 10 రెట్లు, 10,000లో 10 రెట్లు ఎంత? 1,00,000. మరి నలుగురు కలిస్తే 10 లక్షలు, 5గురు కలిస్తే అంతేనా? మనకు లెక్కలు అంతే వచ్చిందా? మీరు గమనించండి, ఆ సంఖ్య, ఆ శక్తి అనేది విశ్వాసులు ఒకరు తర్వాత ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, 5గురు అలాగా కలుస్తుండగా దాని యొక్క శక్తి ప్రభావం దేవుడు ఎక్కువ విడుదల చేస్తాడు. మనకి వోల్టేజ్ ఎలాగంటారో ఆ విధంగా దేవుడు శక్తిని అంతా అభివృద్ధి పరుస్తాడు ఆయన. అందుకే నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవచ్చు, తప్పులేదు, చేయాలి. కానీ సంఘంతో కూడి ప్రార్థన చేస్తే దేవుడు బలమైన కార్యము చేయగలడు. ఆమెన్. స్తోత్రం. అందుకు ఇశ్రాయేలు ప్రజలు తమ దీన దశలో యెహోవాకు వారు మొరపెట్టారు. వారు దీనస్థితిని చూచిన తర్వాత ప్రభు ఆయన ఏమాత్రం కూడా ఆగలేకపోయాడట. తన ఆత్మ, తన హృదయం ఏమాత్రం కూడా పరితపింపలేకపోయిందని లేఖనం సెలవేస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే మీరు గమనించండి, 44వ వచనంలో మనం చూసుకోగలిగితే, ఆయనను వారి రోదనము తనకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను. వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకం చేసుకునేను. తన కృపా బాహుల్యమును బట్టి వారిని కరుణించెను. స్తోత్రం. ఈ 45వ వచనాలు చూసుకుంటే దేవుడు ఏమి జ్ఞాపకం చేసుకున్నాడు? తన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. ఏ నిబంధన? అబ్రహాముతో చేసిన నిబంధన. స్తోత్రం. అబ్రహాముతో ఆయన చేసిన నిబంధన ఏంటంటే, నేను నిన్ను, నీ సంతానమును, నీ యొక్క సంతానమును ద్వారా భూలోకంలో ఉన్న వంశములన్నీ కూడా, ప్రజలందరూ కూడా దీవించబడుతున్న యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రహాము నీతో నిబంధన చేస్తున్నాను. ఈ నిబంధన ప్రకారముగా శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు కూడా నీ సంతానము నాకు ఈ యొక్క దేశాన్ని నేను స్వాస్థ్యముగా ఇస్తున్నానని ప్రభు చెప్పాడు. స్తోత్రం. వాళ్ళు అన్నప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఐగుప్తు దేశము దేవుడు వాగ్దానం చేసిన దేశము కాదు. మరి వాగ్దాన దేశానికి తీసుకెళ్ళాలి కదా. దేవుడు ఏం జ్ఞాపకం చేస్తుందో తెలుసా? అబ్రహాముతో, ఇజ్రాయేలు ప్రజలతో, ఇస్సాకుతో, యాకోబుతో చేసిన నిబంధనను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. స్తోత్రం చెప్దాం గట్టి. హల్లెలూయా. ప్రియులారా, ఆ నిబంధనను కానీ జ్ఞాపకం చేసుకొని వారిని కరుణించాడు అనే పదానికి అర్థం ఏంటంటే, కరుణించాడు అనే పదానికి అర్థం ఏంటంటే వారి యొక్క దీన దశ నుండి వారికి విడుదల కలుగజేశాడని అర్థం. ప్రైజ్ ది లార్డ్. సరే, ఏ సందర్భాల్లో దేవుడు వారి పట్ల కనికరాన్ని చూపగలిగాడు, కరుణించగలిగాడు? వారు మంచి స్థితిలో ఉన్నందుక పై వచనాలు మనం చూసుకున్నాము. వారు దేవుని దృష్టిలో దోషము చేశారని, దేవుని దృష్టిలో వారు అసహ్యులుగా జీవించారని, దేవుని దృష్టిలో వారు అయిష్టులుగా జీవించారని అయినా దేవుడు కనికరం చూపాడు. దేన్ని బట్టి? తన యొక్క కేవలం నామ మహిమ కొరకు మాత్రమే. ప్రభుకు స్తోత్రం చెప్దాం గట్టిగా. హల్లెలూయా. 13వ వచనాల్లో మనం చూసుకోగలిగితే అక్కడ కూడా రాబడింది ఏంటంటే, ఆయనను వారు ఆయన కార్యములను వెంటనే వారు ఆయన ఆలోచన కొరకు కనిపెట్ట కనుక పోయిరి. ఏం చేశారు అసలు? వారు చేసిన పని ఏంటి? 8వ వచనంలో ఆయనను తన మహాపరాక్రమమును బట్టి ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించాను. ఎక్కడ? ఎర్ర సముద్రము దగ్గర.
ఎర్ర సముద్రం దగ్గర ఎంత దేవునికి ఇష్టంగా జీవించారో తెలుసా? దేవుడు ఆల్రెడీ 10 అద్భుత కార్యం చేసి వారిని విడిపించి ఎర్ర సముద్రం వరకు అప్పటికి 3 రోజులు ప్రయాణం చేసి వచ్చేసారు. కానీ సముద్రం ముందు నిలబడి ఉన్నప్పుడు శత్రు సైన్యము వెనక నుండి తరిమి రావడం చూచిన వెంటనే వారు దేవుని ఎదుట తిరుగుబడి చేయడం, సనగడం, దైవ సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడడం, మరలా తిరిగి అక్కడికే వెళ్ళిపోదాం అనడం, ఇవన్నీ కూడా దేవునికి ఎంతో బాధ కలిగించిన విషయాలు. వదిలేస్తే పరిస్థితి ఏంటి? దేవుడు వదిలేస్తే పరిస్థితి ఏంటి? చాలామందికి దేవుడు విడిపించాలని ఆశ కలిగి, వారి జీవితాన్ని కాపాడాలని ఆశ కలిగి, దీవించాలని ఆశ కలిగి దేవుడు మాట్లాడతాడు పలానా విషయాన్ని వదిలేయాలని. నీవు ఆశీర్వదించబడాలంటే, నీవు వాగ్దాన దేశంలోనికి చేరాలి అంటే ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టాలి. ఐగుప్తునే పూర్తిగా విడిచిపెడితేనే వాగ్దాన దేశంలో చేరగలం. కానీ వీళ్ళేమంటారు చూడండి, మేము మరలా ఐగుప్తునికే వెళ్ళిపోతామంటున్నాడు. ఇలాంటి సందర్భాల్లో దేవుడు ఏం చేయాలి? ఎలాంటి అయ్యా మీ చావు అంటే నాకెందుకు, అనవసరంగా పోండి, ఎంత చేసినా సరే ప్రయోజనం లేదు, మీరు అసలు నమ్మకట్లేదు అంటారు కదా. కానీ అయినా సరే తాను చేసిన వాగ్దానములను బట్టి దేవుని స్తోత్రం చెప్దాం. తన పితరులతో అనగా మనకు పితరులతో అయిన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన వాగ్దానాన్ని బట్టి, ఇజ్రాయేల్ ప్రజలతో ఆయన చేసిన వాగ్దానాన్ని బట్టి ఆయన వారిని విడిచిపెట్టలే. అసలు ఇలాంటి వారికి మీరు సాయం చేస్తారా? లేఖనాల్లో ఈ మాట నాకు చాలా ఇష్టమైనది. నేను ఈ వచనం చదివిన ప్రతిసారి ప్రభువును స్తుతిస్తూ ఉంటాను. అదేంటంటే, వారు ఎన్ని తిరుగుబాటు చేసినా, ఎన్ని అవిధేయత చూపినా, ఎన్ని అక్రమముగా దేవుని హృదయాన్ని బాధ పెట్టినా, ఆయన పగటి వేళ మేఘస్తంభమును, రాత్రి వేళ అగ్నిస్తంభమును వారి మీద నుండి ఆయన ఏమాత్రము తొలగించిన. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దేనిని బట్టి? క్రియలను బట్టి చూడగా అసలు యోగ్యతే లేదు వాళ్ళకి. దేవుడు కేవలం తన నామ మహిమ కొరకు, తన నామానికి ఎక్కడ దూషణ కలవకూడదని. పిల్లలందరూ ఇప్పుడు లేరు, జస్ట్ సండే స్కూల్కి వెళ్ళిపోయారు. తల్లిదండ్రుల యొక్క నామమును, తల్లిదండ్రులను ఏమాత్రం కూడా దూషించే విధముగా బిడ్డలు ప్రవర్తించకూడదు. ఆయన సహిస్తూ ఉంటారు తల్లిదండ్రులు. దేనికో ఒక్కొక్కసారి తిరుగుబాటు చేసి ఎదిరిస్తున్నా సరే వారి క్షేమం కొరకే ప్రయత్నం చేస్తారు. వారి క్షేమము కొరకే వారు పాటుపడతారు. పిల్లల క్షేమం కొరకే వారు చేయవలసిందంతా కూడా చేస్తారు. ఒక్కొక్కసారి పిల్లల నిమిత్తం వారు నిందను అనుభవిస్తారు. తండ్రి అయిన దేవుడు శరీరధారిగా ఉన్న తల్లిదండ్రుల కంటే కూడా ఆయన ఎంతో మించిన దేవుడు. ఆయన గొప్ప దేవుడు. స్తోత్రం. అందువలనే ఆయన ఇజ్రాయేల్ ప్రజలు ఏమాత్రం కూడా త్రోసివేయకుండా పగటి వేళ మేఘస్తంభమును ఆయన తీసివేయలేదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆయన ఏమాత్రము కూడా తీసివేయకుండా అలాగే కాపాడుతూ తీసుకొస్తున్నాడు. వారికి తోడుగానే ఉండి. దేవుని స్తోత్రం. దేవుని ప్రజలారా, ఈ వాక్య భాగాలను మనం చదువుతుండగా ఎంత మనం ఆనందించాలంటే ప్రభువును బట్టి. కింద వచనంలో 9వ వచనంలో ఏమంటాడంటే, ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయెను, మైదానం మీద నడుచున్నట్లు వారిని అగాధ జలములలో నడిపించెను, వారి పగ వారి చేతుల నుండి వారిని రక్షించెను, శత్రువుల చేతుల నుండి వారిని విమోచించెను, నీళ్లు వారి శత్రువులను ముంచివేసెను, వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలే. ఆయన కీర్తి గానము చేసిరి, అయినను వారు ఆయన కార్యములను వెంటనే, చూడండి ఎంత గొప్పలో దేవుని చేసిన కార్యాన్ని వెంటనే మర్చిపోయారు. అయినా సరే వారికి బాధ కలిగిన వెంటనే, రోదనము చేసిన వెంటనే ఆయన హృదయం పరితపించి కదిలిపోయి, కనికరముతో కదిలిపోయి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను అనేక పర్యాయాలు, ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, అనేక పర్యాయాలు దేవుడు వారిని విడిపిస్తూ వచ్చాడు. స్తోత్రం. దేవుడే వదిలేస్తుంటే వారి స్థితిగతులు ఏంటి? మోసకు తెలుసు దేవుడు వదిలేస్తే ఏమవుతుంది అనే విషయాన్ని.
అందుకే అంటాడు ప్రభువా, మీ సన్నిధి మాతో కూడా రాని ఎడల ఒక్క అడుగు కూడా మమ్మల్ని ముందుకు వెళ్ళనివద్దు ప్రభువా, నువ్వు మాతో ఉండాలి ప్రభువా. దేవుడు అంటాడు, అది కాదురా బాబు, నేను వద్దామని నాకు ఉంది, కానీ వీళ్ళు నాకు వాళ్ళు చేసిన క్రియల చేత నాకు కోపం పుట్టిస్తున్నారు వీళ్ళు. ప్రభు అలాగ అనొద్దు ప్రభువా. ఎవరన్నా దేవునికి మనుషులతో మాట్లాడుతూ మాట్లాడేశాడు ఈయన మోషే. అలాగ అనొద్దు ప్రభు. కాదు మోషే, ఇక లాభం లేదు, వీళ్ళందరినీ కూడా ఈ అరణ్యంలో నాశనం చేస్తానంటే ప్రభు అలాగ అనొద్దు ప్రభు. ఐగుప్తులు ఏమనుకుంటారు? నేను గురించిన వార్త విన్న మిగిలిన దేశస్తులందరూ ఏమనుకుంటారు? యెహోవా దేవుడు, సైన్యములకు అధిపతి యెహోవా, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు అనబడుతున్న ఈ యెహోవా అనే దేవుడు నిత్యుడగు దేవుడు, పరాక్రమశాలి అనే దేవుడు అని ప్రజలందరూ తెలుసుకున్నారయ్యా. ఇప్పుడు వారు అరణ్యంలో వారు చనిపోయారు అనుకో, మళ్ళా ప్రజలు ఏమని మాట్లాడుకుంటారు? నీకు అవమానం కలుగుతుంది కదా ప్రభు. అంటే మోసే మాట విన్నాడు దేవుడు. సర్లే అంటాడు దేవుడు, నేను చెప్పినట్టు నువ్వు చెప్పినట్టుగానే ఇక వారిని ఏమాత్రం కూడా నేను హాని చెయ్యను. అసలు ఒక్కసారి ఒకే దెబ్బకి వాళ్ళందరినీ కూడా పాడు చేయాలనుకున్నాడు, ఒక్క దెబ్బకే. కానీ మోస చేసిన ప్రార్థనను బట్టి, మోస చేసిన విజ్ఞాపనను బట్టి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను కాపాడుతూ వచ్చారు. నాట్ ఓన్లీ దట్, ఒక విధంగా చెప్పాలంటే దేవుడు ఆ దేవునికి మోసే తన స్వభావాన్ని జ్ఞాపకం చేశాడు. ప్రభువా, నువ్వు కనికరము కలిగిన వాడు కదా, క్షమించడానికి సిద్ధమనచగలిగిన. చూడండి 130 కీర్తన 4వ వచనం, 3-4 వచనం. 130 కీర్తన 3-4 వచనం. స్తోత్రం. నీవు దోషమును కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా, ఎవరు నిలువగలడు? అయినను జనులు యందు భయభక్తులు నిలుపునట్లు నీ వద్ద క్షమాపణ దొరుకును. ప్రభుకు స్తోత్రం. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూసిన ఎడల ఎవరు నీ ఎదుట నిలవగలరు? ఎవరు నిలవగలరా దేవుని సముఖంలో? ఆయన దోషాన్ని కనిపెడితే ఎవరు నిలవలేరు. అందుకంటాడు, జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లుగా, నీ యందు భయభక్తులు కలిగి జీవించినట్టుగా ప్రభువా నీ వద్ద క్షమాపణ దొరుకును. దేవుని స్తోత్రం. ప్రభు అందుకే మోసే దేవుని దగ్గర మొరపెట్టాడు, ప్రభువా నువ్వు క్షమించే దేవుడు కదా, క్షమించి కాపాడు ప్రభు. ఎలాగైనా సరే ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశంలోనికి చేరాలి. అందుకు దేవుడు వారి పట్ల కనికరం చూపాడు. అయినా సరే వారి పట్ల కనికరం చూపాడు, దయ చూపించగలిగాడు, వారికి కృప చూపించగలిగాడు, వారిని కాపాడగలిగాడు, వారి పక్షముగా దేవుడు యుద్ధము చేయగలిగాడు. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, అందుకే దైవ సేవకులు సంఘానికి ఎంతో అవసరం. సంఘము కోసము ప్రయాసపడి ప్రార్థించగలిగిన దైవజనులు ఎంతైనా అవసరం సంఘానికి. వాక్యము చేత పోషించగలిగిన దైవజనులు అవసరం. వారు ఉంటేనే దేవుని దగ్గర నుండి కనికరాన్ని మనం పొందుకోగలం. ఎందుకంటే వారు సంఘము పక్షముగా ప్రభు సముఖంలో ప్రార్థన వారు చేస్తారు, మొరపెడతారు. సో మోసేను బట్టి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను కాపాడగలిగాడు. అట్ ద సేమ్ టైం అదే సందర్భంలో దేవుని యొక్క తన స్వభావాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన చేసిన వాగ్దానాలను, ఆయన చేసిన యొక్క నిబంధనను ఆయన జ్ఞాపకం చేసుకొని తన నామ మహిమ కొరకు వారిని విడిపించి తీసుకురాగలిగాడు. ప్రభుకు స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క కనికరాన్ని తక్కువ అంచనా చేసుకోవద్దు. దేవుని యొక్క కృపను ఏమాత్రము కూడా దానిని అంటే అడ్వాంటేజ్గా తీసుకోవద్దు. పర్వాలేదులే, దేవుడు కృప చూపుతాడు, దేవుడు కనికరిస్తాడు, సహాయం చేస్తాడు అని నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ప్రవర్తించడానికి వీల్లేదు. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దేవుని గురించి ఒక చక్కటి మాట మనకు కనబడుతుంది. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం.
స్తోత్రం. మహాఘనుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసినైన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన స్థలములలో నివసించువాడును, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. హల్లెలూయా. నేను నిత్యము పోరాడువాడను కాను, ఎల్లప్పుడూ కోపించువాడను కాను. అలాగుండిన ఎడల నా మూలముగా జీవాత్మ క్షీణించిపోను, నేను పుట్టించిన నరులు క్షీణించిపోవుదురు. 15 వచనాలు చూస్తే ప్రభువు తన గురించి తను మొదట పరిచయం ఇచ్చాడు. ఆయన ఏమంటాడంటే, మహాఘనుడను నేను, మహోన్నతుడైన దేవుడును అంటున్నాడు. ప్రభుకి స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా. మహాఘనుడు, మహోన్నతుడు. మహాఘనుడు అంటే ఘనత పొందడానికి, మహిమ పొందడానికి యోగ్యుడైన ఆయన ప్రభు అయి ఉన్నాడు. ప్రభుకి స్తోత్రం. అందరికంటే కూడా ఉన్నతమైన ఘనత నొందదగిన దేవుడని ప్రభు తన గురించి తాను సాక్ష్యం ఇచ్చుకుంటున్నాడు. ప్రభుకి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంత మాత్రం కాకుండా మహోన్నతుడైన దేవుడను నేను, ఘనత పొందడానికి, మహిమ పొందడానికి, ఆరాధన పొందడానికి మహాఘనుడైన వాడను. అంత మాత్రం కాకుండా నేను మహోన్నతమైన స్థలంలో నివసించేవాడను. ఇది దేవుని యొక్క స్టాండర్డ్. ప్రభుకి స్తోత్రం. దేవుని యొక్క స్థాయి. మనకు కొంచెం కొద్దిగా పరిశుద్ధంగా కొద్దిగా జీవించామనుకోండి, మిగతా వాళ్ళని చూస్తే ఎలా రెచ్చిపోతాం, ఎలాగల కాదు. మీరు ఏ పాటి వారు నా ముందు అన్నట్టుగా, నాకు వచ్చిందంతా నీకు వచ్చా, నేను ప్రార్థన చేసినంత సమయం నువ్వు ప్రార్థన చేయగలవా, నేను పరిశుద్ధంగా ఉన్నట్టుగా నువ్వు పరిశుద్ధంగా ఉండగలవా, నేను నీతి కలిగి ఉన్నట్టుగా మీరు ఉండగలరా, నేను భక్తి కలిగి జీవించినట్టుగా మీరు భక్తి కలిగి ఉండగలరా. 2 వాక్యం తెలిస్తే చాలు, నాకు వచ్చిందంతా మీకు వచ్చా, వచ్చి నివాసం చేస్తారా. ఆత్మీయ జీవితంలో ఎదిగిన కొలది మనం ఎంత ఎదిగితే అంత తగ్గించుకొని మనం ప్రవర్తించాలి. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. దేవుని లేఖన భాగంలో మనం గమనించినప్పుడు ఏమంటాడంటే, ఆయన మహోన్నతుడైన దేవుడు, మహాఘనుడైన దేవుడు. ఇంకా తన గురించి తను చెప్తున్న మాట ఏమంటాడంటే, నివసించున్నవాడును అనుకుంటే ఇలాగూ సెలవిచ్చాను, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించు వాడు. ఇంకెక్కడ ఉంటున్నాడంటే మహోన్నతుడని మాత్రం కాదు, మహోన్నత స్థలాల్లో తన రేంజ్ వేరు, దేవుని రేంజ్ వేరు. మహోన్నతమైన స్థలంలో ఉన్నవాడు, పరిశుద్ధమైన స్థలంలో నివసించు వాడు. ప్రభుకి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ దేవుని యొక్క స్థాయికి మనుష్యుడు అసలు ఏ పాటివాడు. ఆయన తన దూతలలో కూడా దోషమును కనిపెడుతున్నాడంట. దేవుని సముఖంలో ఎవరు ఉండగలరు. అందుకే మనం ఇప్పుడు చదువుకున్నాం 130 కీర్తనలో 3వ వచనం చూసుకున్నాం కదా, ప్రభువా నువ్వు దోషములను కనిపెట్టి చూచిన ఎడల నీ ఎదుట ఎవరు నిలవగలరు. ఈజీగా మనం ఇంకొకరిని దోషం పట్టడానికి ప్రయత్నం చేస్తాం, ఈజీగా, చాలా సులువుగా ఇంకొకటి తప్పు పట్టడానికి రెడీగా ఉంటాం. మరి దేవుడు పట్టుకోగలిగితే నీ పరిస్థితి ఏంటి నాయన. అందుకే లేఖనంలో ఏముంటుందో తెలుసా, చూడండి, బైబిల్లో కొత్త నిబంధన నుండి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. గలతీ పత్రిక 6వ అధ్యాయం, గలతీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనాను చిక్కుకొని నెడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావలెను. స్తోత్రం. ఈ మాట శ్రద్ధగా వినండి. సహోదరులారా, ఎవడైనా సరే ఎటువంటి తప్పిదాలు ఒకడు నీ సన్నిధానంలో ఏ తప్పిదములో నన్ను చిక్కుకొని ఎడల, వాడు తప్పు చేశాడు, నేను తప్పు చేయలేదు, నీకు ఎలా ఉంటుంది, నేను బాగానే
ఉన్నాను కదా, నేను మంచిగా ఉన్నాను కదా, భక్తిగా ఉన్నాను కదా, నీతి కలిగి ఉన్నాను కదా. ఓకే, వాటన్నిటి బట్టి దేవునికి స్తోత్రం. మంచిదే, నీవు తప్పిపోకుండా ఉన్నావంటే దేవుని స్తోత్రం, తొట్టిల్లకుండా ఉన్నావంటే దేవునికి స్తోత్రం కలుగునుగాక. కానీ తొట్టిల్లుతున్న వారిని చూచి ఏమాత్రం నువ్వు అతిశయించకూడదు. ఇక్కడ మాట్లాడుతున్న విషయం ఇక్కడ ఏంటి మీరు గమనించండి. ఆత్మ సంబంధులైన మీలో, అంటే నువ్వు నిజంగా ఆత్మ సంబంధి అయితే ఏం చేయాలి? వారి దోషాన్ని కనిపెట్టి చూపడం కాదు. నువ్వు నిజంగా ఆత్మ సంబంధి అయితే వారిని నువ్వు అర్థం చేసుకోవాలి. ఎందుకో కూడా చెప్తున్నాడు ఆయన. ఎందుకంటే ఒకవేళ చూడండి ఆ వచనం ఏమన్నారు? ఆత్మసంధులు మీలో ప్రతివాడును తానును శోధింపబడునేమో అని. ఆ జాగ్రత్త చూసుకోవాలి కదా. ఎలా మరి నోరు వచ్చుతో తెలియదు. తాను కూడా ఒక టైం వస్తుంది. అందరికీ ఒకరికే శోధన కాదు, కష్టాలు అనేది ఒకరికి ఉండదు, బాధలు అనేది ఒకరికి ఉండదు, ఒక కుటుంబానికని ఉండదు అని, అది అలాగుండదు. ఎందుకంటే లేఖన సెలవిస్తుంది ప్రసంగి గ్రంథంలో 3వ అధ్యాయంలో 3వ వచనం రాబడినది ఏంటంటే, అక్కడ అంటాడు నాటుటకును పెళ్ళగించుటకును అన్నాడు, కట్టుటకును పడగొట్టుటకును అంటాడు. ఓకే, అండ్ విత్తుటకును కోయుటకును. దేర్ ఇస్ ఎ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. కాబట్టి నువ్వు ఇప్పుడు క్షేమంగా ఉన్నావు, నీకే కష్టం రాలేదు, బాగానే ఉంది. అవతల వ్యక్తి కష్టం వచ్చింది. అందుకే చూసారా ఎంత భయంకరంగా అపార్థం చేసుకున్నాడు సొంత స్నేహితులే. ఎవరు వీరు? యోబు స్నేహితులు భయంకరంగా అపార్థాలు చేసుకున్నారు యోబు విషయంలో. యోబు తట్టుకోలేకపోయాడు. యోబు దాన్ని తట్టుకోలేక తన గురించి ఇంకా చెప్పడానికి ఇంకా ఉండలేకపోయాడు, తన గురించి తను చెప్పకుండా. ఎందుకంటే అంతగా వీరు ఆత్మను వేధించారు వీళ్ళు వాళ్ళ మాటల చేత. వాళ్ళు పలుకుతున్న మాట ఏంటి తెలుసా? అయ్యా మాకు ఒక విషయం తెలుసు, నీతిమంతులకి ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా అన్యాయము జరగదు, నీతిమంతులకి ఎన్నడూ కూడా నష్టము కలగదు, నీతిమంతుల జీవితంలో ఎప్పుడు కూడా నాశనం అవరు, ఇది మాకు తెలుసు. ఇప్పుడు నీకు అలా జరిగిందంటే నీ నీతిని వదిలేసి ఏదో, అందుకంటాడు మీ గుడారములో పాపమును ఉంచుకొని ఉన్నావు, అందుకే మీకు అలా జరిగిందంటున్నాడు. పాపం మనోడు తట్టుకోలేక భరించలేక తన గురించి తానే ఇక్కడ చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. దాన్ని మనం 28వ అధ్యాయంలో 30వ అధ్యాయంలో 29వ అధ్యాయము 30వ అధ్యాయము 31వ అధ్యాయాలు చదువుకుంటే యోబు తన గురించి తను సాక్ష్యం చెప్తాడు. అరే నా సంగతి మీకు తెలియదు, నేను అసలు ఎలాంటి వాడిని చెప్తాను వినండి అంటే ఏమన్నాడంటే, నేను లేచి వస్తే నాకంటే వయసులో పెద్ద అయిన వాళ్ళు కూడా నేను వస్తుండగా నన్ను చూసి వాళ్ళు కూర్చున్న వాళ్ళు కూడా లేచి నిలబడతారు, ఇది నా స్టేజ్ అన్నాడు. ఇంకా మాట్లాడుతూ ఆయన ఏమన్నాడు తెలుసా? యోబు మాట్లాడుతూ అంటున్నాడు, నేను గ్రుడ్డి వారికి కన్నునే ఉంటుంది, నేను మూగవారికి నోరునే ఉన్నాను, కుంటివారికి కాలుగా ఉన్నాను, అసలు నా స్టేజ్ ఇది అన్నాడు. అంటే పదానికి అర్థం ఏంటి? గ్రుడ్డి వారికి కన్నునే ఉన్నాడు అంటే అర్థం ఏంటి? చూడని వారికి నేను మార్గం చూపించే వ్యక్తిగా ఉన్నాను. మూగవారికి నోరుగా ఉన్నాడంటే మాట్లాడే వ్యక్తిగా. కొన్ని సందర్భాల్లో మాట్లాడడానికి అవకాశం లేదు కదా, కొంతమంది బలహీనలు ఉంటారు, వారికి మాట్లాడనీయరు, అవకాశమే. నేను మాట్లాడేది వాక్యం చెప్పడానికి టైం ఇవ్వట్లేదు కాదు, ఇక్కడ చెప్పేది. ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే మాట్లాడని ఇవ్వటం లేదంటే అవతల వ్యక్తి వారికి ఉన్న అధికారాన్ని బట్టి, వారికి ఉన్న హోదాను బట్టి తనతో మాట్లాడుతున్న వాదిస్తున్న వారికి అసలు నోర్మోయ్ అంటారు, తప్పు చేయకపోయినా నోర్మేమంటారు. ఇలాంటి సందర్భాల్లో ఈ యోబు ఏం చేశాడంటే వచ్చి తనకు సంబంధం లేకపోయినా ఎవరితో, ఈ అధికారులు ఎదుట కానీ వారికంటే బలవంతులైన వారి ఎదుట కానీ ఈయనకి సంబంధం లేకపోయినా వచ్చి వారి పక్షానికి మాట్లాడతారు. ఏమయ్యా వాళ్ళకు నోరు లేదని చెప్పేసి వారి పక్షాన్ని మాట్లాడేవారు ఎవరు లేదని చెప్పేసి అలాగ అన్యాయం చేస్తారా? అది సరైనది కాదని చెప్పి వారికి నోటిగా ఉండేవాడు. ప్రభుకి స్తోత్రం. మనం వెళ్ళి ఎక్కడైనా అలా నిలబడతాం ఏంటి? నిలబడతామా? మనం యేసు రక్తమే జయం.
గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఎవరు నిలబడరు అలాగా? అగైన్ మళ్ళీ బైబిల్ మనకి లేఖన భాగంలో తన జీవితాన్ని ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, నేను కుంటివారికి కాళ్ళ ఉంటిని. అంటే వారు ఎలాగో నడవాలో నడుచుకోవాల్సిన విధానాన్ని నేర్పించిన వ్యక్తి ఆయన. దిక్కులేని దీన దరిద్రులకు, ఓకే, తల్లిదండ్రులు లేని వారికి ఆయన తండ్రిగా ఉన్నాడు. ఇది తన భక్తిని గురించి చెప్తున్నాడు. అసలు నా స్టేజ్ ఇది, మీరు నన్ను అర్థం చేసుకోవట్లేదు. మీరు ప్రభుకి స్తోత్రం చెప్దాం. ఈ డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత దేవుడు డైరెక్ట్గా ఈ నలుగురిని కలుసుకున్నాడు. దేవుడు యోబుతోనూ మిగిలిన తన స్నేహితులతో కలిసామంటే, నా సేవకుడైన యోబు పలుకున్నట్టుగా మీరు పలకలేదా అన్నాడు. దేవుని బిడ్డలారు, అందుకే అనవసరంగా నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, దేవుడే అంత ఉన్నతమైన స్థితిలో ఉండి అయినా సరే దీనుల పట్ల ఆయన కనికరం చూపగలుగుతున్నప్పుడు, ఒక సహోదరుడు కానీ ఒక సహోదరుడు కానీ ఏదైనా తప్పిదాలు చేస్తున్నప్పుడు, నేను భక్తి కలిగి ఉన్నాను కదా అని చెప్పేసి అనవసరంగా నోరు జారిపోవద్దు. అది ఎందుకు జరుగుతుందో నీకు తెలియదు కదా. చేయగలిగితే ప్రార్థన చెయ్యి. ఆ సమయంలో తనకు కావాల్సిందేంటి? గాయాల మీద గాయం కాదు. ఆ సమయంలో వారికి కావాల్సింది గాయం కట్టడం. అప్పటికే శోధన నుండి బాధపడుతున్నాడు ఆయన. బాధపడుచున్న వారికి నువ్వు ఆదరించగలిగిన మాట చెప్పాలి, తర్వాత సరిచేయాలి. దేవుని స్తోత్రం. వెంటనే కాదు ప్రతిదానికి ఒక సమయం కలదు కదా. అందుకే తప్పిదాలు చేసినప్పుడు, అందుకే మీకు చూపించాను మీ గలతీ పత్రికల 6వ అధ్యాయంలో, ఒకవేళ నీవు కూడా అటువంటి శోధనలో శోధింపబడదు ఏమో అని అట్టి వారిని ఏం చేయాలి? సాత్వికముతో. స్తోత్రం. కోసేయడం, పడేయడం, నరికేయడం కాదు. నాకు తెలియదు కాదు. పాస్టర్ గారు వాళ్ళు తప్పు చేసినా వాళ్ళ పక్షాన్ని మాట్లాడుతున్నారు, తప్పు చేసినా వారినే వెనక్కి లాగి తీసుకొస్తున్నారు తప్ప మా గురించి పట్టించుకోలేదని అనుకుంటారు చాలామంది. అసలు వారిని తప్పు చేసిన లాక్కొని తీసుకురావడం కాదు, వారికి ఎలాగైనా సరి చేయాలని. ఒడిశాలో ఒక ప్రాంతంలో జార్సుగూడ అనే ఒక ప్రాంతం ఉంది. నేను బైబిల్ ట్రైనింగ్ కోసం ఫస్ట్ టైం అక్కడికి వెళ్ళినప్పుడు ఇది వచ్చింది ఏంటంటే, గుడ్ ఫ్రైడే వచ్చింది. గుడ్ ఫ్రైడే అయిన తర్వాత ఈస్టర్కి అంటే పునరుత్థానానికి పెద్ద విందు చేయడానికి ఒక మేక కొనేసి అక్కడ ఉంచారు. కుర్రోళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ, స్టూడెంట్స్, బైబిల్ స్టూడెంట్స్ అందరూ కూడా చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ వారి మధ్యలో ఒకరిని అప్పగించాడు, ఈ మేకను మీరు చూసుకోవాలని. కానీ బయటకు వచ్చిన వెంటనే మొత్తం కుర్రోళ్ళందరూ ఆడుకుంటూ ఇటు అటు చూసుకుంటూ ఈ మేక ఏం జరిగింది, ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు. ఎవరికి చెప్పారు? ఆ కుర్రోడు కూడా ఏం చేశారు, ఆయన కూడా ఆటలోనికి వచ్చేసి మొత్తం మర్చిపోయాడు. తెలియదు, మాకు తెలియదు, మిగతా వాళ్ళకి ఒక్కడికి అప్పగించాడు. అంతా అయిపోయింది. మొత్తానికి టైం అయిన వెంటనే మళ్ళీ తిరిగి వచ్చేయాలి కదా. ఆ టైంకి అలా చూసేటప్పటికి మేక కనబడలే. ఇక ప్రిన్సిపల్ గారు అడిగారు, కాలేజ్ ప్రిన్సిపల్ గారు, ఒరే నీకు మేక అప్పగించాను కదా, ఏది అది? సార్ తెలియదు అన్నాడు. ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. సరే ఇప్పుడు ఆయన పక్కన పెట్టండి, ఆయనకి ఇప్పుడు ఎవరిని అప్పగించాను వాళ్ళు కదా అడగాలి. కానీ చూడండి, సరే వాడేదో తప్పు చేశాడు కాదంటం లేదు. మీరు ఇంతమంది స్టూడెంట్ ఉండి ఒక్కడు కూడా మీరు ఒక మేకను చూడలేకపోయారా? తన అనుకోవటంలో కూడా న్యాయం కనబడుతుంది అక్కడ. ఇంతమంది స్టూడెంట్స్ ఉండి ఒక్క మేకను మీరు కాపాడలేకపోయారా? ఆ ఒక్కడి కోసం, ఒక్క మేక కోసం వచ్చిన స్టూడెంట్లందరూ కూడా ఎవరి టికెట్ వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోమన్నాడు. వినండి, తన దృష్టిలో రోషము కలిగి ఉన్నాడు ఆయన. ఒక విధంగా న్యాయానుసారంగానే కనబడుతుంది. కానీ వినండి, ఆయన కోల్పోయాడు ఏంటో తెలుసా? 100 కొలది సేవకులను కోల్పోయాడు ఆయన. ఆ రోజు కానీ ఆ సేవకులను, అంటే అప్పుడు స్టూడెంట్ వాళ్ళు, కానీ తర్వాత ఏమవుతారు? ఆ రోజు కానీ ఒక్కసారి ఆయన సరే ఒక మేక పోతే పోని, కానీ అయ్యో బాబు ఒక్క వ్యక్తి కానీ తరిఫిదయ్యి అని బలంగా నిలబడితే వాడు 100 కొలది ఆత్మలను సంపాదిస్తారు. అటువంటిది 100 కొలది స్టూడెంట్లు నేను కోల్పోతానే
నేను ఏమాత్రం పోతే పోని కొన్ని వేలు డబ్బులు, కానీ ఇంతమంది నాకు ఉండాలి, నేను వారిని ఎలాగైనా సరే సహాయము చేయాలి. ఒక్క కనికరం చూపుంటే ఏదో ప్రభు ఆ హృదయంలో భారం పెట్టాడు కాబట్టి సేవ చేయాలని ఆసక్తి ఉండేది కాబట్టి ఎక్కడొకలాగా మనం పరిచర్య చేయాలి కదా అని నిలబడ్డాం. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక్క ఓపిక లేకపోవడంగా, ఒక్క నష్టాన్ని తట్టుకోలేకుండా వాటిని ధృవీకరించడం మూలముగా ఎంతోమంది నిలబడబోతున్న గొప్ప సేవ చేయబోతున్న సేవకులను కోల్పోయాడు. అందుకే కోపం పడడం కాదు. వింటున్నారా? అర్థమవుతుందా? వారి జీవితం ద్వారా ఈ దేవుడు ఏమి చేస్తాడో మీకు తెలియదు కనుక అయినా సరే వారి పట్ల కనికరం చూపాలి. అటు వారిని సాత్వికముతో సత్మార్గములోనికి, నెవర్ ఇతరుల తప్పులను చూసి నువ్వు ఇలాగా అలాగా అని అన్నాడు కూడా. మరి ప్రే ఫర్ దెమ్, వారి కొరకు ప్రార్థన చేయండి. ఎందుకు? ప్రభు మన పట్ల కూడా ఏం చేశాడు ఆయన? అందుకే లేఖనం రాయబడినదండి, ప్రభు మిమ్మను క్షమించిన ప్రకారము. దేవుని స్తోత్రం. మరి క్షమించడానికి స్వభావం ఒకటేనా? ప్రభు ప్రేమించినట్టుగా ప్రేమించాలి కదా, ప్రభు కనికరం చూపినట్టుగా కనికరం చూపాలి కదా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే మీరు చూడండి, ప్రతి స్థలాల్లో ప్రభు అందుకే ఆయన మహోన్నత స్థలంలో నివసించేవాడైనా సరే, పరిశుద్ధుడైన దేవుడైనా సరే, మనుషులతో సహవాసం చేయడానికి, నరులతో సహవాసం చేయడానికి ఎంతో ఇష్టపడుచున్న దేవుడు ఆయన. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. అందుకే తర్వాత రచనలు మనం చూసుకోగలిగితే ఆయన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడు. ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జింప చేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను అన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. నీవు అన్యజనులతో కలుసుకోవడానికి వెళ్ళవచ్చు, ఏ తప్పు లేదు. కానీ వెళితే ఒక ఉద్దేశంతోనే వెళ్ళాలి. ఏ ఉద్దేశంతో? వాళ్ళతో కలిసి ఎలాగైనా సరే వారిని ప్రభునందుకు, ఆ ఉద్దేశంతో వాళ్ళతో కలిసిపోయి వాళ్ళు చేసినట్టు చేస్తానని కాదు, ఒక్క ఉద్దేశం. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. అయినా సరే శిష్యులు యేసు ప్రభువుని ఇబ్బంది కలిగించినట్టుగా వారు ప్రవర్తించారు. పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయులు, యూద మతాధికారులు యేసు ప్రభువును ప్రశ్నించగలిగినంత స్టేజ్లోనికి శిష్యులు తీసుకొచ్చారు. ఎందుకు? విశ్రాంతి దినాన్న వారు ఏమాత్రం కూడా ఏం తినకూడదు అసలు విశ్రాంతి దినాన్న. స్తోత్రం చెప్పాలి. ఎందుకు స్తోత్రం చెప్పారు మీరు? విశ్రాంతి దినాన్న వాళ్ళు అసలు పాత నిబంధన గ్రంథం చెప్పేది ఏంటంటే విశ్రాంతి దినాన్న అసలు ఏం తినకూడదండి, దాన్ని పరిశుద్ధంగా అసలు ఆ రోజు పోయే అసలు ముట్టించకూడదు. ఆహా, వీటిని జ్ఞాపకం చేసుకుంటే ప్రభా కొత్త నిబంధన బట్టి చెప్పాలి. స్తోత్రం ప్రభా. చర్చికి రాకముందు టిఫిన్, చర్చి అయిపోయిన తర్వాత చెప్పాలి. ఈరోజే ఎప్పుడు లేని బిర్యానీ, అయితే బిర్యానీతో పాటు చికెన్తో పాటు ఫిష్తో పాటు ఇంకేమైనా మటన్ ఏదో సంథింగ్ తీసుకొస్తే ఆ రోజే. పాత నిబంధన ఊహించుకోండి, దేవుడు అక్కడి నుండి విడిపించాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. సరే, ప్రభు ఇస్తున్నాడు, స్వాతంత్రం ఇచ్చాడు, తిను, కానీ ప్రభుకి ఇష్టలుగా జీవించు. స్తోత్రం. హల్లెలూయా. ఎంత ప్రేమ చూపించాడు ప్రభు, స్వేచ్ఛగా ఇచ్చాడు. అందుకన్నాడు, ఇదిగో ఒక్క చెట్టు పండు తినవద్దు నాయన, అంతే. కానీ ఉదాహరణకు మీరు ఊహించుకోండి, అక్కడ తోట అన్న వెంటనే 1-2 చెట్టు కాదు, అది కొన్ని ఎకరాలు ఉంటుంది. మనం మామూలుగా 1 ఎకరం అనుకుందాం. ఎకరం తోటలో ఎన్ని చెట్లు ఉంటుంది మీరు ఊహించుకోండి, ఎన్ని రకాల చెట్లు ఉంటాయి, ఫలం ఇచ్చే చెట్లు ఉంటాయి. దేవుడు అన్నాడు, ఒరే బాబు, ఒక్క చెట్టు ఫలం తినవద్దు, మిగతా అన్నీ కూడా 99% తినవచ్చు అన్నాడు. అయినా సరే దేవుడు అవిధేయత చూపినప్పటికి కూడా తన కనికరం చూపి అతని విడుదల కొరకు మార్గము ఏర్పాటు చేశాడు. ప్రభుకి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అందుకే ఎవరైతే వినయము కలిగి ఉంటారో, విధేయత కలిగి జీవిస్తారో, దీన మనస్సు కలిగి ఉంటారో, ఎంత గొప్ప దేవుడైనా సరే వచ్చి వారితో నివాసం చేస్తానన్నాడు. హల్లెలూయా.
సో దీన మనస్సు కలిగి వినయము కలిగి ప్రభు సముఖంలో నీవు ప్రార్థన చేసినప్పుడు, మొరపెట్టినప్పుడు, ప్రభు మందిరానికి వచ్చినప్పుడు, స్తోత్రం. అందుకే ఎవరో ఏమనుకుంటారని చెప్పి సిగ్గుపడకూడదు ప్రభు దగ్గర ప్రార్థన చేయడానికి. నీ పక్కన ఉన్నవాడు ఏమనుకుంటారని, నీ పదం రాదు, సరిగ్గా రాదు అని చెప్పేసి ఆగిపోకూడదు. ప్రార్థించడానికి కానీ, పాడడానికి కానీ, స్తుతించడానికి కానీ, ప్రభుకు ఆరాధన చేయడానికి కానీ, ప్రభుకు స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. మన క్రియలను బట్టి కాకుండా, మన యొక్క భక్తిని బట్టి కాకుండా, కేవలం ఎన్నిసార్లు అవిధేయత చూపినప్పటికి కూడా, ఎన్నిసార్లు దేవునికి ఇబ్బంది కలిగించినప్పుడు కూడా ప్రభు మన పట్ల కనికరం చూపుతున్నాడు. ప్రభుకు స్తోత్రం. దానియేలు గ్రంథంలో మనం చదవగలిగేది 9వ అధ్యాయంలో దానియేలు దేవుని సముఖంలో ప్రార్థన చేస్తూ మొరపెడుతూ ఆయన ఏమంటాడు ఒకసారి మనం చూద్దాం. దానియేలు గ్రంథం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. నీకు వందనాలు. తొమ్మిదో అధ్యాయంలోనికి వెళ్దాం. దానియేలు ఇజ్రాయేల్ ప్రజల పక్షముగా, యూదుల పక్షముగా దేవుని సముఖంలో ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన చేస్తూ చెప్పిన కొన్ని అద్భుతమైన మాటలు మనకి ఇక్కడ కనబడుతుంది. 15వ వచనం నుండి 14వ వచనం నుండి మనం చదువుకుందాం. చాలా విషయాలు పై వచనంలో ఉంది, కానీ అవన్నీ ఇప్పుడు మనకు టైం సరిపడదు. మేము మా దేవుడిని యెహోవా మాట వినలేదు. 14వ వచనం. గనుక ఆయన తన సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడే ఉండి సమయమును కనిపెట్టి ఈ కీడు మా మీదికి న్యాయానుసారంగానే ఇది జరిగింది తప్ప అన్యాయముగా. ఇజ్రాయెల్ ప్రజలు శత్రుల చేతికి అప్పగించబడ్డారు. బబులోను దేశస్థులు కావచ్చు, అశ్షూరీయులు కావచ్చు, ఫిలిష్తీయులు కావచ్చు, అమాలేకీయులు కావచ్చు, వీరి చేతికి ఇజ్రాయెల్ ప్రజలు అప్పగించిన ప్రతిసారి గమనించాలి, వారు దేవునికి అవిధేయత చూపినందుకు మాత్రమే. అయినా అందుకని దానియేలు ఏమంటాడండి, ప్రభువా మేము నీ ఎదుట మేము దోషము చేశాము, నీ ఎదుట మేము పాపము చేసాము, అందుకే న్యాయానుసారంగా ఈ శిక్షలన్నీ కూడా వచ్చింది. కానీ మరలా ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు మనం చూద్దాం. 15వ వచనంలో, ప్రభువా మా దేవా, నీవు నీ బాహుబలము వలన నీ జనమును ఐగుప్తుల నుండి రప్పించడం వలన ఇప్పటి వరకు నీ నామమునకు ఘనత తెచ్చుకుంటివి. మేమైతే పాపము చేసి చెడు నడతలు నడిచిన వారం. ప్రభువా మా పాపమును బట్టి, మా పితరుల దోషమును బట్టి యెరూషలేము నీ జనుల చుట్టూనున్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము. ఆ పట్టణం మీదకి వచ్చిన నీ కోపమును, నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతి కార్యములన్నిటినీ బట్టి జ్ఞాపకము చేసుకొనుచున్నాను. ఇప్పుడైతే మా దేవా, దీనిని బట్టి నీ దాసుడు చేయు ప్రార్థనను, విజ్ఞాపనను ఆలకించి ప్రభు చిత్తానుసరముగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలం మీదకి నీ ముఖ ప్రకాశము రానిము. నీ గొప్ప కనికరమును బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము, కానీ మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలువబడి ప్రార్థించడం లేదు. మా దేవా చెవియొగ్గి ఆలకించుము. నీ కన్నులు తెరచి దేవుని స్తోత్రం చెప్దాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ స్థలముందు మనం చూస్తుండగా దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క దయ ఎంత అద్భుతంగా మనకు కనబడుతుంది. దేవా నీ కనికరాన్ని బట్టి మాత్రమే, నీ వాగ్దానాన్ని బట్టి మాత్రమే, నీ యొక్క నిబంధనను బట్టి మాత్రమే, నీ స్వభావాన్ని బట్టి మాత్రమే, నీ నమ్మకత్వాన్ని బట్టి మాత్రమే, నీ కృపను బట్టి మాత్రమే మొరను ఆలకించు ప్రభువా. మా నీతిని బట్టి కాదు, మా భక్తిని బట్టి కాదు. ప్రభుకు స్తోత్రం. ఇజ్రాయెల్ ప్రజలకి ఐగుప్తు దేశం నుండి విడిపించి తీసుకురావడానికి కూడా కారణం ఏంటి? ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి. ఒకటి. అలాగే ఐగుప్తు దేశంలో నుండి మాత్రం కాకుండా బబులోను దేశం నుండి ఇజ్రాయెల్ ప్రజలను విడిపించి తీసుకురావడానికి కారణం కూడా
దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చేసిన వాగ్దానాన్ని బట్టి, కేవలము తన మాటను నెరవేర్చడానికే, తన స్వభావమును బట్టి అనగా ఆయన కనికరాన్ని బట్టి, దయను బట్టి మాత్రం విడిపించి తీసుకురాగలిగాడు. ప్రభుకి స్తోత్రం. అందుకే మనం 18వ వచనంలో చూసుకున్నాం, నీ గొప్ప కనికరమును బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము కానీ మా స్వనీతి కార్యాన్ని బట్టి కాదు ప్రభు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మనం సేవించుచున్న దేవుడు కేవలం తన నామాన్ని బట్టి. అందుకే వెనెవర్ యు ప్రే అకార్డింగ్ టు ద నేమ్ ఆఫ్ గాడ్. ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేయండి. స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఏమైనాడు దాన్ని బట్టి ప్రార్థన చేయండి. ఆయన స్వభావాన్ని బట్టి ప్రార్థన చేయండి. అడగండి. ప్రభు అద్భుతమైన కార్యం ఆయన జరిపిస్తాడు. ఆమేన్. సో ఎన్నిసార్లు అవిధేయత చూపినా, ఎన్నిసార్లు మార్గము తొలగిపోయినా, ఎన్నిసార్లు దేవుని హృదయాన్ని బాధ పెట్టినా, అయినా వారు మొరపెట్టిన ప్రతిసారి దేవుడు వారికి సహాయం చేస్తూ వచ్చారు, విడిపిస్తూ వచ్చారు. ఈరోజు ఈ వాక్య భాగాన్ని మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుని దగ్గర మొరపెడితేనే ప్రభు నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఆయన కనికరము చూపగలిగిన దేవుడే ఉన్నాడు ఆయన. దేవుని స్తోత్రం. బైబిల్ గ్రంథంలో అసలు ఇజ్రాయేల్ యొక్క రాజుల్లో అందరికంటే కూడా అతి దుష్టుడైన ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు మనష్షే. ఈ మనష్షే అనే వ్యక్తి మిగిలిన రాజులందరికంటే కూడా అతి భయంకరమైన రీతిలో దేవుని హృదయాన్ని బాధ పెట్టే స్థితిలో జీవించాడు ఆయన. దేవుడు ఏం చేశాడంటే, ఇటువంటి వ్యక్తిని అసలు ఇలా చేస్తే లాభం లేదని ప్రభు శత్రువుల చేతికి పూర్తిగా అప్పగించేశాడు. శత్రువులందరూ కూడా వాడిని బాధించడం మొదలుపెట్టారు. ఎంత భయంకరంగా బాధించాడంటే దాన్ని వాడు తట్టుకోలేని పరిస్థితికి వచ్చేసాడు. ఆయన తట్టుకోలేకపోయాడు. ఆయన ప్రభుకు స్తోత్రం చెప్దాం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 33వ అధ్యాయం. ఇక్కడ ఆయన చేసిన ప్రతి ఒక్క కార్యాల గురించి రాయబడింది. ఎటువంటి అపవిత్రమైన పనులు చేసి దేవుని హృదయాన్ని బాధ పెట్టారో మొదటి వచనం నుండి మనము చదువుకొని వెళితే రాయబడి ఉంటుంది. ఇవన్నీ మనం ఇప్పుడు చదవలేము, కానీ కింద వచనాలు 9వ వచనానికి వెళదాం. 9వ వచనంలో, ఈ ప్రకారము మనష్షే యూదా వారిని యెరూషలేము కాపరుస్తున్న మోసపుచ్చిన వాడై ఇశ్రాయేలు ఎదుట ఉండకుండా యెహోవా నశింపజేసిన అన్యజనుల కంటెను వారు మరింత అక్రమముగా ప్రవర్తించినట్లు చేయుటకు కారకుడయ్యాడు. అప్పుడు 10వ వచనంలో, యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవియొగ్గకపోయిరి. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించెను. మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతన్ని బబులోనుకు తీసుకొని పోయిరి. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతన్ని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడే ఉన్నాడని మనష్షే తెలుసుకొనెను. హల్లెలూయా. అతడు చేసినాక ఎటువంటి చెడు కార్యాలు మనం ఇక్కడ గమనిస్తామంటే, ఆయన 2వ వచనం, అతడు ఇజ్రాయేల్ ఎదుట నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హేయ క్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడిచెను. ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించెను. బయలుదేవతలకు బలిపీఠములను నిలిపి దేవత స్తంభములను చేయించి ఆకాశ నక్షత్రములన్నిటినీ పూజించి కొలిచెను. మరియు నా నామం ఎన్నటెన్నటికి ఉండునని యెరూషలేము నందు ఏ స్థలమును గురించి యెహోవా సెలవిచ్చెనో అక్కడ నున్న యెహోవా మందిరమందు అతడు అన్య దేవతల కొరకు బలిపీఠములను కట్టించెను. మరియు అతడు యెహోవా మందిరపు 2 ఆవరణములో అతడు ఆకాశ నక్షత్ర సమూహమునకు బలిపీఠములు కట్టించెను. బెన్ హిన్నోము లోయ అందు అతడు తన కుమారులను అగ్నిగుండమును దాటించి ముహూర్తములను విచారించుచు
మంత్రములను చెల్లంగితనమును వాడుక చేయు కర్ణ పిచాసిములతో సోదెగండ్లతో సాంగత్యము చేయుచు యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచుచు ఆయనకు కోపము. ఇది వాడు చేసిన పని. అందుకే ముహూర్తాలు చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే బీ కేర్ఫుల్, జాగ్రత్త. ఇది దేవుని ప్రజలకు తగినది కాదు. ఇది అన్యజనులు చేసుకున్నది. అవి చేస్తే దేవునికి చాలా కోపం పుట్టించే వారుగా మారిపోతారు. ఇలాగ చేసినందుకే దేవుడు వారికి శత్రుల చేతికి పూర్తిగా అప్పగించారు. అయినా సరే మీరు చూడండి, ఇటువంటి భయంకరమైన క్రియలు చేసినప్పటికీ శత్రుల చేతికి అప్పగించబడిన ఈయన వారి చేత బాధింపబడి కష్టాన్ని అనుభవించి అతడు శ్రమలో ఉండగా మరలు విడిపించగలిగిన దిక్కు ఎవరు లేదని తెలిసి నేను అనుకుంటాను, తప్పకుండా ఆయన అప్పటి వరకు కట్టించినాక ఆ బలిపీఠాలు కావచ్చు, దేవతా స్తంభాలు కావచ్చు, ఉన్నత స్థలాలు కావచ్చు, వీటన్నిటి కూడా కట్టించి వాటి కొరకు ప్రార్థన చేసి ఉంటాడు. ప్రభువా మాకు వాళ్ళ దేవతల పేరును బట్టి ప్రార్థన చేసి ఉంటాడు, సహాయం చేయండి, విడిపించండి అని. ఒక్కడ కూడా జవాబు ఇవ్వలేదు. కనుక మరి ఫైనల్గా యెహోవా దగ్గరికి వచ్చాడు ఆయన. దేవుని స్తోత్రం. దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా నన్ను విడిపించమని మొరపెడితే ఆ బాధని తట్టుకోలేకపోతున్నాను, క్షమించు ప్రభువా అని ప్రభు దగ్గర క్షమాపణ వేడుకున్న వెంటనే దేవుని స్తోత్రం, ఆశ్చర్యకరమైన కార్యం దేవుడు చేశాడు. నిజంగా చెప్పాలంటే శత్రువు రాజులు ఒక రాజుని పట్టుకొని వెళ్ళాడంటే మరలా తిరిగి వారికి సజీవంగా తిరిగి పంపడం అనేది మాత్రం కుదరదు, జరగదు. కానీ అటువంటిది బబులోను దేశం నుండి మరలా తిరిగి క్షేమంగా దేవుడు అతన్ని తీసుకురాగలిగాడు. ప్రభుకి స్తోత్రం చెప్తాం. అయినను దేవుడు అతని పట్ల కనికరం చూపాడు. కాబట్టి నీ స్థితి ఏ విధంగా ఉన్నప్పటికీ ప్రభు దగ్గర నీవు కనికరము కొరకు వేడుకోగలిగితే ప్రభు క్షమించి ఆయన విడిపిస్తాడు, క్షమించి రక్షిస్తాడు, క్షమించి ఆశీర్వదిస్తాడు, క్షమించి స్వస్థపరుస్తాడు, క్షమించి విజయం ఇస్తాడు. ప్రభుకి స్తోత్రం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రభు సముఖంలో కళ్ళు మూసుకొని ప్రభు దగ్గర అయినా కనికరించగలిగిన గొప్ప దేవుని, మన క్రియలను బట్టి కాకుండా, మన నీతిని బట్టి కాకుండా, మన భక్తిని బట్టి కాకుండా తన నామ మహిమ కొరకే దర్శించగలిగిన దేవుడు. ఎన్ని మార్లు ఇజ్రాయేలు ప్రజలు దేవునికి అయిష్టలుగా జీవించినప్పటికీ దేవుడు కేవలం తన మహిమ కొరకే, తన నామ ఘనత కొరకే, తన నామమునకు అవమానము కలగకూడదన్న ఉద్దేశము కలిగి ప్రభు వారిని విడిపిస్తూ తీసుకొచ్చాడు. వారి పక్షముగా యుద్ధం చేశాడు, వారి పక్షముగా ఆయన మాట్లాడాడు, వారి పక్షంగా ఆయన వ్యాజ్యమాడాడు, వారి పక్షంగా ఆయన యుద్ధము చేసి వారికి విజయం ఇచ్చాడు. వారి కొరకే సముద్రమును ఆయన పాయలు చేశాడు. నీ కొరకు ప్రభు నీ ఎదుటనున్న సముద్రాన్ని పాయలు చేయడానికి సిద్ధంగా ఉన్న దేవుడు ఆయన. నీ ఎదుటనున్న పర్వతాన్ని, గోడలను, బలమైన గోడలను కూల్చడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ప్రభు దగ్గర మొరపెట్టు, ప్రభు నీ నామ మహిమ కొరకే నన్ను క్షమించి కార్యమిచ్చి ప్రభు, నా కుటుంబాన్ని క్షమించి మీ అద్భుత కార్యం జరిగించి విజయములు ఇచ్చింది ప్రభు. మీరు కనికరించి ఆ చేతి పనులను దీవించి ప్రభు అని మొరపెట్టు. నమ్మదగిన దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. వండర్ఫుల్ గాడ్, వి వర్షిప్ యువర్ నేమ్ ఓ గాడ్. ఫాదర్ నీకు వందనాలు, వందనాలు, వందనాలు ప్రభు. నీ ప్రజలు నీ సముఖంలో చేస్తున్న మొరను ఆలకిస్తున్న దేవుడవు నాయన. ఎంతమంది నీ సన్నిధానం నుండి నీ వాక్యాన్ని విని నాయన, పరిశుద్ధాత్మను మీరు ఇచ్చిన వాక్కును విని ప్రార్థిస్తున్నారో వారి మీద నీ కనుదృష్టి ఉంచమని ప్రార్థిస్తున్నాయి. నువ్వు మహోన్నతమైన దేవుడైనప్పటికీ కూడా, మహోన్నతమైన స్థలంలో నివసించేవాడైనా సరే, పరిశుద్ధ స్థలంలో నివసించేవాడైనా సరే నాయన, దీనిలో పట్ల కటాక్షము చూపగలిగిన దేవుడు నాయన. హల్లెలూయా, నీకు స్తోత్రం. ఓ నలిగిన వారిని బలపరిచే దేవుడు నాయన. ప్లీజ్ లార్డ్, మీ కనికరంతో తాకండి, ప్రజల జీవితాలు అద్భుత కార్యమిచ్చి నీ మీద ఆధారపడి నీ సముఖంలో నాయన ప్రార్థించగలుగునట్టుగా, మొరపెట్టగలుగునట్టుగా మీరు తయారు చేయండి. నీ మాటకు ఎంతమంది స్పందిస్తారో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి. నీ వాక్కు ప్రతి హృదయంలో నాటబడి యెషయా గ్రంథంలో నాయన 55 అధ్యాయంలో చెప్పిన ప్రకారముగా నాయన 10-11 వచ్చిన ప్రకారముగా నాయన వర్షం ఆకాశం నుండి వచ్చి నాయన నేలను తడిపి ఇత్తువానికి విత్తనమును, భుజించు వారికి ఆహారమును, పంటను ఏ విధంగా ఇస్తున్నదో దేవా, నీ వాక్యము నాయన నిస్ఫలముగా నీ ఎందుకు మరలక నాయన
హల్లెలూయా. తగిన ఫలం అనుగ్రహించినట్టుగా వారి జీవితంలో కార్యస్థల మగునుగా కాని ప్రకటిస్తున్నాను. మహిమ యేసు ప్రభు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. ప్రభువును దీవించును గాక. అందరూ లేచి నిలబడదాం.